రాజాసాబ్ జరిగి జరిగి డిసెంబర్ నుంచి కూడా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి డార్లింగ్ ను చూడాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారని హింట్ ఇచ్చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మిరాయి ట్రైలర్ ఈవెంట్ లో జనవరి 9న రాజాసాబ్ థియేటర్ లోకి వచ్చేస్తున్నాడంటూ చెప్పేశారు. యూనియన్ స్ట్రైక్ వల్ల కాస్త ఎఫెక్ట్స్ అయితే ఇప్పటికే షూటింగ్ పెండింగ్, ఇంకొంత పోస్ట్ ప్రొడక్షన్ కూడా సినిమాపై వాయిదా పడినందుకు కారణమైంది. ఇక ఇదిగో ఇలా రాజాసాబ్ వాయిదా పడినందున అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో ఫ్యాన్స్ కాస్త హట్ అయినా పొంగల్ బరిలో దిగుతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే రేసులో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి కర్చీఫ్ రెడీ చేసేశారు. కానీ రాజాసాబ్ కు మిగిలిన సినిమాలకు కాస్త గ్యాప్ ఉంది. ఇక కాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ అయితే ఎదురవుతుంది. ఎందుకంటే అదే రోజు ఇళయ దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి 9నే వచ్చేస్తున్నట్లు ఎప్పుడో కూడా ప్రకటించేశారు. ఇక నెక్స్ట్ సంక్రాంతికి దంగల్ కాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా మారింది. తెలుగులో ప్రభాస్ దే డామినేట్, అందులో నో డౌట్. కానీ తమిళంలో విజయ్ మేనియాను తట్టుకొని నిలబడాల్సింది. అందులోనూ నెక్స్ట్ తెరపై విజయ్ కనిపించడన్న యాంగ్జైటీతో ఉన్న మ్యాడ్ ఫ్యాన్స్ జననాయగన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక బాహుబలి 2తో తమిళనాడులో క్రేజ్ సంపాదించుకున్న రెబల్ స్టార్ అక్కడ మ్యాసివ్ కలెక్షన్స్ కొల్లగొడతాడా? విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఎండకార్డ్ వేస్తున్న సినిమాకు ముందు రాజాసాబ్ నిలబడగలదా? విజయ్ రిస్క్ చేసి డార్లింగ్ ఆరాను తట్టుకుని బాలీవుడ్ టాలీవుడ్ లో సినిమాను అదే రోజు దింపగలడా అనేది చూడాలి.